వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ఫ్రమ్ ఈక్వెస్ట్ బై సురేఖ. ఈ వీడియోలో మనం పాస్కల్స్ ట్రయాంగిల్ సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో డిస్కస్ చేద్దాం. ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీసీఎస్ ఎన్క్యూటీ, టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్కి మీరు ప్రిపేర్ అవుతుంటే ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ అనే ప్రోగ్రామ్ని అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అసలు పాస్కల్స్ ట్రయాంగిల్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, ఎలా ప్రోగ్రామ్ రాయాలి, వాట్ ఈస్ ద లాజిక్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పాస్కల్స్ ట్రయాంగిల్లో మనం నంబర్స్ని ఒక ట్రయాంగిల్ షేప్లో డిస్ప్లే చేస్తాం. ఆ నంబర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోలో 1 డిస్ప్లే చేయాలి అండ్ సెకండ్ రో ఎండ్స్లో 1 and 1ని డిస్ప్లే చేయాలి అండ్ ఆ నెక్స్ట్ రోలో 1 and sum of these two numbers 1 plus 1 2 and last లో మళ్ళీ 1. అంటే ఎండింగ్స్లో ఈ ట్రయాంగిల్కి ఎండింగ్స్లో ఏమొస్తాయి, ఓన్లీ 1 రావాలి అండ్ మిడిల్లో ఈ 2 నెంబర్స్ సమ్, అలాగే ఈ 2 నెంబర్స్ సమ్ రావాలి. 1 plus 2 is 3. యాక్చువల్గా 1తో స్టార్ట్ అవ్వాలి కదా, 1 and 1 plus 2 is 3. నెక్స్ట్ 2 plus 1 is 3. నెక్స్ట్ రైట్ 1 as it is. Next one 1 and 1 plus 3 is 4. 3 plus 3 is 6. 3 plus 1 is 4. Next 1 at end. Next 1 plus 4 is 5. 4 plus 6 is 10 and 6 plus 4 is 10. Next 4 plus 1 is 5. Next write 1 as it is. దీన్నే మనం పాస్కల్స్ ట్రయాంగిల్ అని చెప్తూ ఉంటాం. యాక్చువల్గా ఈ ట్రయాంగిల్లో డిఫరెంట్ రోస్ ఉన్నాయి. నంబర్స్ రోస్లోను అండ్ కాలమ్స్లోను అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. అంటే ఈ ఫస్ట్ ఓన్లీ 1 ఉంది చూడండి, ఇదొక రో, నెక్స్ట్ ఇది నెక్స్ట్ రో అలా ఈ రో నంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఇది 0th రో. ఓకే, row numbers, rows 0th row, next first row, next one second row, next third, fourth and this is fifth. Okay, 1 2 3 4 5 6 యాక్చువల్గా 6 rows ఉన్నాయి. బట్ రో నెంబర్ ఎప్పుడు కూడా దేని నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ప్రోగ్రాంలో ఇక్కడ రోస్ వేరియబుల్ని 0 నుంచి స్టార్ట్ చేస్తాము. ప్లస్ ఈ ట్రయాంగిల్లో ఫస్ట్ రోని ఎప్పుడు కూడా 1 ఫస్ట్ రో అని చెప్పకూడదు, దట్ ఈస్ 0th రో. 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అండ్ 5th రో. నేను 5th రో వరకు తీసుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్ ఈజీ అవ్వడం కోసం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ పాస్కల్స్ ట్రయాంగిల్. ఇలాగా ఈ ప్యాటర్న్ నంబర్స్ని ఎలా డిస్ప్లే చేయాలి అంటే సి ప్రోగ్రామ్ని ఈ నంబర్స్ ఇలా డిస్ప్లే అవ్వడానికి ఎలా రాయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ ఎందుకు ఇలా రాయాలి, చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎందుకు మేము ఇలా రాయాలి, వాట్ ఈస్ ద యూజ్ అని. యాక్చువల్గా ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే మీకు అందరికీ కాంబినేషన్స్ అండ్ పెర్ముటేషన్స్ తెలిసే ఉంటాయి, చిన్న క్లాసెస్ నుంచి మనం నేర్చుకున్నాం. అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మనం ఫార్ములాస్ యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. కాంబినేషన్ అంటే ఏంటి, పెర్ముటేషన్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా ఆ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ పాస్కల్స్ ట్రయాంగిల్కి అంత డీప్గా అవి అవసరం లేదు. యాక్చువల్గా అయితే కాంబినేషన్స్ అనేవి ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ యూజ్ చేసి చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలాగా అనేది మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేద్దాం. సపోజ్ దెర్ ఈస్ అన్ ఐస్ క్రీమ్ షాప్. ఆ ఐస్ క్రీమ్ షాప్లో 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ని వాళ్ళు అమ్ముతున్నారు, అంటే సేల్ చేస్తున్నారు. ఆ 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ నుంచి నాకు 2 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ కావాలి, అంటే సేమ్ అవ్వకూడదు. ఫర్ సపోజ్ వెనిలా, నెక్స్ట్ బటర్ స్కాచ్, ఇలా 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. దాంట్లో నేను సేమ్ టైప్ 2 ఐస్ క్రీమ్స్ కావాలనుకోవట్లా, 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ నాకు కావాలి.
అంటే అలా నేను సెలెక్ట్ చేసుకోవటానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా అంటే దిస్ ఈజ్ సెలెక్షన్ కాబట్టి మనం కాంబినేషన్ అనేది యూస్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్ 1 అండ్ ఐస్ క్రీమ్ 2, 3, 4 అండ్ 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలి నాకు? 2. అవి కూడా 2 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయి ఉండాలి. అంటే ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 నేను తీసుకోవచ్చు. లేదు అంటే ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ ఐస్ క్రీమ్ 3, ఐస్ క్రీమ్ 4 తీసుకోవచ్చు. ఇది సెకండ్. నెక్స్ట్ ఐస్ క్రీమ్ 4 అండ్ ఐస్ క్రీమ్ 5 కూడా తీసుకోవచ్చు. అలాగే 1, 3 పిక్ చేసుకోవచ్చు అండ్ 2, 4 పిక్ చేయొచ్చు అండ్ 3, 5 పిక్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అలా ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా అయితే దానికి మనం ఫార్ములా ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎన్సిఆర్ అంటే హియర్ ఎన్ వాల్యూ ఈజ్ 5 బికాస్ 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే 5CR అంటే నాకు ఎన్ని టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కావాలి, ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలి, 2 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ కావాలి. సో 5C2. 5C2ని ఎలా రాయొచ్చు? 5 × 4 / 2 × 1. యాక్చువల్గా ఫార్ములా అయితే 5 ఫ్యాక్టోరియల్ / 2 ఫ్యాక్టోరియల్ × 5 - 2 ఫ్యాక్టోరియల్. మీరు అవి క్యాన్సిల్ చేస్తే ఇదే వస్తుంది. సో 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ రిజల్ట్ ఏంటి? 10. ఇలా మనం పిక్ చేయడానికి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయంట? 10 ఉన్నాయి. కావాలి అంటే మీరు చెక్ చేసుకోండి. ఈ 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ నుంచి 2 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఎలా మనం పిక్ చేయొచ్చు, ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి అనేది జనరల్గా మీరు చూసినట్లయితే 10 పాసిబుల్ వేస్ ఆన్సర్ వస్తుంది. ఇలా మనం ఫార్ములాని బేస్ చేసుకొని చెక్ చేసుకున్నాం. దీన్నే పాస్కల్స్ ట్రయాంగిల్ యూస్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? 5. సో 5th రోకి ఎంటర్ అవ్వండి. 5th రో అంటే ఇది. ఓకే, బికాస్ రోస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1 అండ్ అప్ టు 5 కదా. ఇది 5th రో. 5th రోకి ఎందుకు ఎంటర్ అవ్వాలి? మన దగ్గర అక్కడ షాప్లో ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కాబట్టి 5th రోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, అండ్ నాకు ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలనుకున్నాను? 2. అవి కూడా 2 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ది ఆ 5th రోలో ఫస్ట్ నెంబర్ చూసినట్లయితే నో ఐస్ క్రీమ్స్, అంటే ఏ ఒక్కటి నాకు అక్కర్లేదు అని నేను అనుకుంటున్నా. దానికి ఆన్సర్ ఇది 1. అలాగే నెక్స్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే ఇది ఓన్లీ 1 ఐస్ క్రీమ్ నాకు కావాలి అనుకున్నట్లయితే ఇది 5 అనేది రిజల్ట్ వస్తుంది. నాకు 2 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ కావాలి కాబట్టి ఏది ఆన్సర్ అవుతుంది? ఈ 10 అనేది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా 5th రోకి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ నెంబర్ అనేది నో ఐస్ క్రీమ్ అండ్ సెకండ్ వన్ అనేది ఓన్లీ 1 ఐస్ క్రీమ్ పిక్ చేయడానికి అండ్ నెక్స్ట్ థర్డ్ నెంబర్ దీనికి 2 ఐస్ క్రీమ్స్ని పిక్ చేసుకోవడానికి, నెక్స్ట్ 3 ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ 4 ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ 5 ఐస్ క్రీమ్స్. 5 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ తీసుకోవాలి నేను. అంటే ఒకే ఛాన్స్ కదా, I1, I2, I5 ఇవన్నీ కూడా ఒకసారి నేను తీసుకుంటున్నాను. ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది, దానికి ఆన్సర్ 1 అవుతుంది. బట్ ఇక్కడ 2 ఐస్ క్రీమ్స్ని పిక్ చేయడానికి ఆన్సర్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇలాంటి కేసెస్లో ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ అనేది యూజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు ప్రోగ్రామ్ ఎందుకు రాయాలి అనేది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ 1 more ఎగ్జాంపుల్. సపోజ్ ఐ హ్యావ్ 6 కాయిన్స్. నా దగ్గర 6 కాయిన్స్ ఉన్నాయి. ఆ 6 కాయిన్స్ని నేను టాస్ చేయాలనుకుంటున్నా. అలా టాస్ చేసినప్పుడు నాకు 2 టైల్స్ రావాలి. ఆ 2 టైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాక్చువల్గా 6C2 అనే ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. 6C2 అంటే 6 × 5 / 2 × 1. ఆన్సర్ ఎంత అవుతుంది? 15 అవుతుంది డైరెక్ట్ ఫార్ములా అయితే. ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఎలా చేస్తాము? 6 కాయిన్స్ అంటున్నాను కదా, అంటే మనకి ఎన్ని రోస్ కావాలి? 6 రోస్ కావాలి. నేను ఇక్కడ 1 రో తక్కువే కదా తీసుకున్నాను, సో నెక్స్ట్ రో కూడా తీసుకుంటున్నాను. 6th రోకి కూడా ఎంటర్ అవుతున్నాను. ఆల్వేస్ ఎండింగ్లో ఏముండాలి? 1 ఉండాలి. నెక్స్ట్ 1 + 5 = 6, 5 + 10 = 15, 10 + 10 = 20, 10 + 5 = 15, 5 + 1 = 6, ఎండింగ్లో 1. ఓకే, 6 కాయిన్స్ అంటున్నాం కాబట్టి 6th రో కూడా నేను ఎంటర్ చేశాను.
ఓకే, యాక్చువల్గా ఫస్ట్ నేను 6 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు అన్ని హెడ్సే వచ్చాయి. అండ్ నెక్స్ట్ హెడ్ 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 టెయిల్ అండ్ టెయిల్. ఓకే, అంటే ఇది నాకు కావాల్సినట్లుగా రాలా. సెకండ్ వన్ ఓకే, 2 కాయిన్స్ మీద టెయిల్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ హెడ్ 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 అండ్ టెయిల్ టెయిల్ హెడ్. ఇది కూడా అంతే కదా, 2 కాయిన్స్ మీద. అండ్ అలాగా ఇక్కడున్న ఈ ప్లేసెస్లో టైల్స్ రావచ్చు, అలాగే ఎండింగ్స్లో టైల్స్ రావచ్చు. అలా ఎన్ని పాసిబుల్ వేస్లో 2 కాయిన్స్ మీద టైల్స్ రావచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 కాయిన్స్ కాబట్టి డైరెక్ట్గా 6th రోకి ఎంటర్ అవ్వాలి. అలాగే 2 టైల్స్ రావాలి కదా, అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ నంబర్ 6th రోలో ఫస్ట్ నంబర్. ఇది దేనికి ఆన్సర్ అవుతుంది? ఒక్క టైల్ కూడా రాకపోవడానికి ఆన్సర్ అనమాట. ఒక్క టైల్ కూడా రాలేదు అంటే దేర్ ఈస్ ఓన్లీ 1 ఛాన్స్, అంటే అన్ని కాయిన్స్ మీద కూడా హెడ్డే పడింది. నెక్స్ట్ నంబర్ చూస్తే ఓన్లీ 1 టైల్ వచ్చింది. అంటే ఓన్లీ 1 టైల్ రావాలి అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 6 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది 2 టైల్స్ కదా. నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. ఇక్కడ 2 టైల్స్కి అనమాట. సో 2 టైల్స్కి ఆన్సర్ ఎంత అయింది? 15 అయింది. సో ఫార్ములా బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా పాస్కల్స్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం పాస్కల్స్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది అండ్ దానివల్ల యూజ్ ఏంటి, ఎలాంటి టాపిక్స్లో దాని అవసరం ఉంది అనేది డిస్కస్ చేసాం. అండ్ దీనికి సి ప్రోగ్రామ్ లాజిక్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రోగ్రామ్ వెరీ క్లియర్లీ. ఓకే, డూ వాచ్. ప్రీవియస్గా మనం చూసిన పాస్కల్స్ ట్రయాంగిల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లాగా అరేంజ్ చేశాను. బట్ ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. ఎందుకు ఇలా తీసుకున్నాను అంటే అక్కడ స్పేసెస్తో సహా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లాగా డిస్ప్లే చేయాలి. అంటే ఫస్ట్ మనం లాజిక్ డిస్కస్ చేసిన తర్వాత ఆ స్పేసెస్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రోగ్రామ్. అంతేకాని ముందే స్పేసెస్ అలాగే 1 నెక్స్ట్ లైన్లో 1 1 ఇలా ఇవన్నీ ఒకేసారి నేను చెప్పినట్లయితే మీకు అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకనే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను నంబర్స్ అన్ని. ఎలాగా? నార్మల్ ట్రయాంగిల్ లాగా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఇలా 1 by 1 తీసుకున్నాను నంబర్స్. అంటే ఫస్ట్ లైన్లో 1, నెక్స్ట్ లైన్లో 1 1, నెక్స్ట్ లైన్ 1 2 1. ఈ నంబర్సే కదా ప్రీవియస్గా ఆ ట్రయాంగిల్లో రాసిన నంబర్స్ కూడా. అంటే ఫస్ట్ మనకి ఈ నంబర్స్ని ఇలా ప్రింట్ చేయడం వస్తే ఆ నెక్స్ట్ ఇక్కడ ముందు స్పేసెస్ ఇచ్చుకుంటూ ఈ నంబర్స్ని జరుపుకుంటూ ఎలా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లాగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రింట్ చేయడానికి లాజిక్ ఏంటి అనేది మనం చూద్దాం. నంబర్స్ ఏమీ మారలేదు కదా పాస్కల్స్ ట్రయాంగిల్లో. నంబర్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాయి, బట్ పొజిషన్ అనేది చేంజ్ అయ్యింది అంతే. ఇక్కడ యాక్చువల్గా మీరు ఇలా చూసినట్లయితే ఇది ఒక మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ఉన్నట్లుగా ఉంది. అంటే నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి అండ్ కాలమ్స్ ఉన్నాయి. అలా మ్యాట్రిక్స్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మనం రాయాలి అనుకున్నప్పుడు అరేస్ కాన్సెప్ట్ యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే రోస్ని మెయింటైన్ చేయడానికి ఒక వేరియబుల్ని యూస్ చేస్తూ ఉంటాం, అలాగే కాలమ్స్ని మెయింటైన్ చేయడానికి ఇంకొక వేరియబుల్ యూస్ చేస్తూ ఉంటాం, అండ్ అరే కాన్సెప్ట్ యూస్ చేస్తూ ఉంటాం. అంటే మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో డిస్ప్లే చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఈ రోస్ని ప్రింట్ చేసుకోవడం కోసం ఐ అనేది తీసుకుంటున్నాను. లూపింగ్ వేరియబుల్ ఈజ్ ఐ. అలాగే ఈ కాలమ్స్ని ప్రింట్ చేయడం కోసం జే అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఐ అనేది రోస్కి అండ్ జే అనేది కాలమ్స్కి తీసుకుంటున్నాను. అండ్ ఎప్పుడూ కూడా ఇక్కడ 0th రో ఇది, అండ్ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 4th రో అండ్ 5th రో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్లే. ఓకే, అలాగే జే అనేది కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అండ్ 4. ఓకే, ఆ నెక్స్ట్ వన్ 5th వన్ 0 1 2 3 4, లాస్ట్ వన్ ఈజ్ 5. ఓకే, I is index variable. This is a variable for rows and J is a variable for columns. అంటే వేరియబుల్స్ ఏమేమి అవసరం అవుతాయి మనం
ఇక్కడ చూస్తే వేరియబుల్స్ లిస్ట్ ఐ ఒకటి కావాలి, జే అనే వేరియబుల్ కావాలి, అండ్ ఎన్ని రోస్ డిస్ప్లే చేయాలి. నేను ఇక్కడ 5 రోస్ తీసుకున్నాను, అంటే 5th రో వరకు డిస్ప్లే చేయమంటున్నా. అలా కాదు, 10 రోస్ కావాలి. అలా ఎన్ని రోస్ కావాలి అనేది మనం చెప్పడం కోసం ఇంకొక వేరియబుల్ని తీసుకోవాలి. ఫర్ సపోజ్ దట్ ఈస్ n. అండ్ ఇవన్నీ ఒక మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇలా ఈ వాల్యూస్ అన్నింటిని మెమరీలో స్టోర్ చేసుకోవడం కోసం యారే తీసుకుంటున్నాము. p ఆఫ్ 10 అండ్ 10 అని తీసుకున్నాం. p అని ఎందుకు తీసుకున్నాను అంటే పాస్కల్స్ ట్రయాంగిల్ కాబట్టి. మీ ఇష్టం, పేర్లు ఎలా అయినా పెట్టుకోవచ్చు, బట్ ఐడెంటిఫైయర్ రూల్స్ అనేవి ఉంటాయి. నేమ్స్కి రూల్స్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నేమ్స్ పెట్టాలి. సో ఆ రూల్స్ బేస్ చేసుకొని మీరు ఏ నేమ్ తీసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. m అని తీసుకోండి, p అని తీసుకోండి, మీ ఇష్టం. బట్ నేను p అని తీసుకున్నాను. రో సైజ్ 10 అన్నాను అండ్ కాలమ్ సైజ్ 10 అన్నాను. అంటే 10 రోస్ వరకు ప్రింట్ చేసుకునే ఛాన్స్ అయితే మనం ఈ ప్రోగ్రాంలో ఇస్తున్నాం. అలా ఎన్ని కావాలి, ఎన్ని రోస్ కావాలి అనేది ఎంటర్ చేయడానికి యూస్ చేసే వేరియబుల్ n, అండ్ రోస్ని మెయింటైన్ చేయడానికి యూస్ చేసేది i, అండ్ కాలమ్స్ని మెయింటైన్ చేయడానికి యూస్ చేసేది j. ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్? 0, 1, 2, 3 ఇవన్నీ ఏంటి? ఇంటిజర్స్ కదా. సో ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. డేటా టైప్ ఈజ్ int. ఇంకా నేను స్పేసెస్ని డిస్ప్లే చేయడానికి తీసుకోలేదు, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వేరియబుల్స్ లిస్ట్ కంప్లీట్ అయ్యింది. నా లాజిక్ చూస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఈ కాలంలో మొత్తం అన్నీ కూడా ఏమున్నాయి? వన్సే కదా. ఈ కాలం అంటే జే వాల్యూ ఎంత అయ్యింది? 0 అయినా? అంటే జే వాల్యూ ఎప్పుడైతే 0 అయ్యిందో, జే వాల్యూ 0 అయితే అక్కడ ఆ ప్రింట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? 1. అంటే మనం సింపుల్గా జే వాల్యూ 0 అయితే అక్కడ 1ని అసైన్ చేస్తే సరిపోతుంది. అంటే లాజిక్ ఏమవుతుంది ఇక్కడ? ఇఫ్ జే ఈక్వల్ టు 0, j ఈక్వల్ టు 0 అయితే 1ని అసైన్ చేయాలి. దేనికి 1ని అసైన్ చేయాలి? ఈ యారేలో 0th ఇండెక్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు 1ని అసైన్ చేయాలి. ఇంకొక కేసు కూడా ఉంది ఇక్కడ, 1 ఉన్న కేసెస్ చూడండి. ఇవన్నీ కూడా వన్సే కదా. సో ఇక్కడ ఇవన్నీ వన్సే. ఈ 1 చూడండి, ఫస్ట్ రో, ఓకే, అండ్ ఫస్ట్ కాలం. ఇది చూసినా సరే 0th రో, 0th కాలం. ఇక్కడ ఈ 1ని చూస్తే ఫస్ట్ రో, ఫస్ట్ కాలం. అండ్ ఇక్కడ చూస్తే సెకండ్ రో, నెక్స్ట్ సెకండ్ కాలం, సెకండ్ రో, సెకండ్ కాలం, నెక్స్ట్ 1, థర్డ్ రో, థర్డ్ కాలం, నెక్స్ట్ 1, ఫోర్త్ రో, ఫోర్త్ కాలం, నెక్స్ట్ 1, ఫిఫ్త్ రో, ఫిఫ్త్ కాలం. అంటే ఇక్కడ గమనిస్తే ఐ వాల్యూ, జే వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నా సరే అక్కడ ఏ నెంబర్ని మనం అసైన్ చేయాలి? 1. అవునా కదా? సో ఐ వాల్యూ ఈక్వల్ టు జే అయితే ఇక్కడ ముందు ఇఫ్ వాడాలా, ఏం వాడాలి అవన్నీ కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు చూద్దాం. జస్ట్ నేను లాజిక్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ లాజిక్ అర్థమైంది అంటే మీరే ఈజీగా ప్రోగ్రామ్ని రాసేయచ్చు. డైరెక్ట్గా నేను ప్రోగ్రామ్ రాసేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అప్పుడు మీకు ఆలోచన అనేది రాదు. ప్రోగ్రామ్ అక్కడే ఉంటుంది. మీకు ప్రింట్ఎఫ్ అంటే ఏంటో తెలుసు, స్కాన్ఎఫ్ అంటే ఏంటో తెలుసు, అక్కడ ఇఫ్ రాస్తే ఏమవుతుంది అనేది తెలుసు. ఓకే, అలా చూసేస్తే మీకు ప్రోగ్రామ్ అంతా ఓకే బాగానే ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. కానీ మీరు ఓన్గా రాయాలి అనుకుంటే అది పనికిరాదు. అందుకనే నేను ఫస్ట్ ఈ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ లాజిక్ రాయడం వస్తే, అర్థం చేసుకోవడం వచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ఓన్గా ఈ ప్రోగ్రామ్ని చూడకుండా మీరు రాయగలరు. సో జే ఈక్వల్ టు 0 అయినా, ఐ ఈక్వల్ టు జే అయినా సరే మనకి అక్కడ ఉండాల్సిన నంబర్ ఏంటి? 1. ఎక్కడ? దీంట్లో ఈ యారేలో
యారే నేమ్ ఏంటి పి. పి ఆఫ్ రోస్ మెయింటైన్ చేయడానికి ఐ అనే వేరియబుల్ అండ్ కాలమ్స్ మెయింటైన్ చేయడానికి జే అనే వేరియబుల్ తీసుకున్నాం కదా. పి ఆఫ్ ఐజే ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఎందుకు రాశారు, ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు ఎందుకు రాశారు అని మీకు ఇక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, నేను ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే అవన్నీ చాలా బేసిక్స్, అవన్నీ తెలిస్తేనే మీకు ఇంత పెద్ద ప్రోగ్రామ్కి మీరు రాగలరు. సో ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కంపారిజన్, LHS అండ్ RHS కంపారిజన్, అవునా కాదా, అయితే. ఇఫ్ అని రాసాము అంటే అయితే అని వస్తుంది. బట్ ఇక్కడేంటి ఈక్వల్ టు 1 అంటే ఈ 1 అనే దాన్ని ఈ ప్లేస్కి ఇచ్చేస్తున్నాం, పెడుతున్నాం తీసుకెళ్ళి. 1 అని తీసుకెళ్ళి ఈ ijth పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాము. ఏ ఐజే, జే అనేది 0 అయినా ఐ వాల్యూ ఎంత ఉన్నా సరే అక్కడ 1 అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ జే వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నా కానీ ఆ ప్లేస్లో ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఓకే, అంటే మనం దీన్ని ప్రింట్ చేసేసాం, సారీ ఇక్కడ ఈ నంబర్స్ వచ్చేలాగా చేసాము అండ్ ఈ నంబర్స్ కూడా వచ్చేలా చేసాం. ప్రింటింగ్ అనేది ఎలా ప్రింట్ చేసుకోవాలో తర్వాత చూద్దాం. అంటే మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇవేనా, అవే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మనం ఇంకా ఈ పార్ట్లో వాల్యూస్ ఎలా రావాలి అనేది చూడాలి. చూడండి, ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది. ఈ 2 అనే నెంబర్ ఎలా వచ్చింది, 1 + 1 చేస్తే 2 వచ్చింది. అలాగే 3, ఈ 3 ఎలా వచ్చింది, ఆ ప్రీవియస్ రోలో ఉన్న ఈ నెంబర్ని యాడ్ చేస్తే 3 వచ్చింది. అలాగే ఈ నెక్స్ట్ నెంబర్కి వెళ్తే ఇక్కడ కూడా ఈ ప్రీవియస్ రోలో ఉన్న ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. సో ఈ ప్లేసెస్లోని నంబర్స్ ఎలా రావాలి అనేది మనం ఇప్పుడు చూడాలి. సెకండ్ రో ఫస్ట్ కాలం, అవునా కదా. దిస్ ఈజ్ సెకండ్ రో అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ కాలం. అంటే దీని ఇండెక్స్ ఏమవుతుంది, 2 1 అవుతుంది. ఇండెక్స్ ఎంత అవుతుంది, 2 1 అవుతుంది. ఇది రావాలి అంటే ఈ నంబర్ని కదా మనం యాడ్ చేసుకోవాలి. సపోజ్ చూద్దాం, ఈ నెంబర్ ఇండెక్స్ ఎంత అవుతుంది, 1 అండ్ 0 అవుతుంది. అండ్ ఈ నెంబర్ ఎంత అవుతుంది, ఇప్పుడు కూడా ఫస్ట్ రోసే రాయాలి కదా, రో ఇండెక్స్ 1, కాలం ఇండెక్స్ 1. ఓకే, అంటే ఈ 2 1 ఇండెక్స్లో ఉన్న ఇండెక్సెస్ రాస్తున్నాము. 2 1 రో నెంబర్ అండ్ కాలం నెంబర్, అంటే ఇక్కడ ఇది ఐ వాల్యూ, ఇది జే వాల్యూ. ఈ 2 1 పొజిషన్లో ఆ ఇండెక్స్ పొజిషన్లో ఎంత ఉంది, 2 అనే వాల్యూ ఉంది. అది రావాలి అంటే దేన్ని యాడ్ చేయాలి, ఇక్కడ ఉన్నదాన్ని యాడ్ చేయాలి. అవేంటి, 1 0 పొజిషన్లో ఉన్నది అండ్ 1 1 పొజిషన్లో ఉన్నదాన్ని యాడ్ చేయాలి. ఐ వాల్యూ ఈజ్ 2, ఇక్కడ ఐ వాల్యూ 1 ఉంది. అంటే ఈ 2 నుంచి 1 రావాలి అంటే ఏం చేయాలి, ఐ నుంచి 1 తీసేయాలి, అంతే కదా. ఈ సెకండ్ రో నుంచి ఫస్ట్ రోకి వెళ్తుంది అంటే 2 నుంచి 1 తీసేస్తేనే కదా 1 వస్తుంది. ఐ వాల్యూ ప్రెసెంట్ ఐ వాల్యూ ఈజ్ 2, సో ఐ - 1 చేస్తే ఎంత అయింది, ఆన్సర్ 1 అయింది. 1 సరిపోయింది. నెక్స్ట్ 0, యాక్చువల్గా అయితే జే వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. కానీ ఎంత రావాలి మనకి, 0 రావాలి. అంటే జే నుంచి ఎంత తీసేయాలి, 1 కాస్త 0 అవ్వాలి అంటే జే - 1. ఓకే, 1 0కి మనం వేరియబుల్స్లో రాసేసాం. నెక్స్ట్ 1 1కి ఎలా రాయాలి, 1 1 ఐ వాల్యూ 2 1 అంటేనే 1 వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఐ - 1 రాస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది అండ్ జే ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. మనం ఇంకేం మార్చక్కర్లా, డైరెక్ట్గా జే రాసేయడమే. సో దీనికి మనకి లాజిక్ ఏమైంది, పి ఆఫ్ ఐ అండ్ జే. అంటే ఈ కేస్ ట్రూ అయితే ఇది జరగాలి. ఇది ట్రూ కాని పక్షంలో, ఇది ట్రూ కాకపోతే, అంటే జే వాల్యూ 0 కాకపోయినా ఐ ఈక్వల్ టు జే కాకపోయినా ఎల్స్ ఏమవ్వాలి, పి ఆఫ్ ఐ 0 మనం ఏం ప్లేస్ చేయాలి, ఈ ప్రీవియస్ రోలో ఉన్న ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి వచ్చిన వాల్యూని దానికి అసైన్ చేయాలి. ఆ ప్రీవియస్ రోలో ఉన్న 2 నెంబర్స్ ఎడిషన్కి ఇదే కదా లాజిక్ మనం రాసాము. ఓకే, అంటే 1 0 పొజిషన్లో ఉన్నది 1, నెక్స్ట్ 1 1 పొజిషన్లో ఉన్నది ఏంటి 1,
1 plus 1, 1 plus 1 అంటే 2, 2 assigned to ij. అదే మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. p of I minus 1 and j minus 1 plus p of I minus 1 and j. అంటే ఈ మిడిల్లో ఉన్న నెంబర్స్ని డిస్ప్లే చేయడానికి ఇది లాజిక్. కాకపోతే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాము, అలాగే నెక్స్ట్ జే వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ లూప్స్లో రాస్తాము. అలా రాసినప్పుడు ఈ 2 అయిపోయింది, ఓకే. నెక్స్ట్ 1 కూడా ఆల్రెడీ మనం అసైన్ చేసాం. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? థర్డ్ రోకి వస్తుంది. థర్డ్ రోలో ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ మనం ఈ కేసులో ఎంటర్ చేసేసాం. నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దీని ఇండెక్స్ ఏమవుతుంది? థర్డ్ రో కాబట్టి 3 అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ కాలమ్ 3-1. ఈ 3-1 పొజిషన్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయడానికి మళ్ళీ ముందుకెళ్ళి ఇక్కడ ఈ 1ని ఈ 2ని కదా యాడ్ చేయాలి. 1 + 2 3 అనేది ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకే, అలా మనం లూప్స్లో ఈ స్టేట్మెంట్స్ని రాసినట్లయితే ఈ రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ప్రింట్ అవుతాయి. అది ప్రోగ్రామ్ రాసిన తర్వాత నేను ఆ రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే స్పేసెస్ ఇచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా ఎలా డిస్ప్లే చేయాలి అనేది కూడా ప్రోగ్రామ్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ include stdio.h. నెక్స్ట్ వన్ conio.h. ఎందుకు ఈ 2 హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాం? printf అండ్ scanfని నేను ప్రోగ్రామ్లో యూస్ చేసుకుంటాను. సో ఆ ఫంక్షన్స్ ఈ హెడర్ ఫైల్లో ఉన్నాయి. అలానే క్లియర్ స్క్రీన్, getch అలా కొన్ని ఫంక్షన్స్ని ఈ conio.h నుంచి యూస్ చేసుకుంటూ ఉంటాం. అందుకే ఈ 2 హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ వన్ మెయిన్ ప్రోగ్రామ్ సెక్షన్ void main ఫ్లాగ్ బ్రాకెట్ ఓపెన్. ఇవన్నీ కూడా ప్రతి ప్రోగ్రామ్కి కామన్. మారేదల్లా ఎక్కడ మారుతుంది? వేరియబుల్ డిక్లరేషన్ అండ్ లాజిక్ చేంజ్ అవుతుంది. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్స్ ఈ ప్రోగ్రామ్లో ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్లోనే ఉండాలి కదా, మెయిన్ ఫంక్షన్కి ఫస్ట్ లైన్లోనే ఉండాలి. సో ఇంటిజర్ వేరియబుల్స్ మనకి ఏ వేరియబుల్స్ అవసరం అయ్యాయి? I and another one is j and next one is n and Pascal's triangle or Pascal's matrix ని డిస్ప్లే చేయడానికి p అనే వేరియబుల్ మ్యాట్రిక్స్ ని తీసుకుంటాను. సైజ్ 10/10 ఇస్తున్నాను. ఓకే, అండ్ స్పేసెస్ కోసం నేను తర్వాత తీసుకుంటాను అన్నాను. స్పేసెస్కి s అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద అంతకు ముందు వేరే ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏదైనా ఉంటే అది నాకు అవసరం లేదు, దాన్ని మొత్తం ఎరేస్ చేసేయమని ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ మాత్రమే డిస్ప్లే చేయమని చెప్పడానికి నేను క్లియర్ స్క్రీన్ యూస్ చేసుకుంటున్నాను. కంపల్సరీ ఏం కాదు, బట్ ఆల్రెడీ నేను చెప్పిందంతా ఈ బోర్డు మీదే ఉంచేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, వేరేది మధ్యలో రాస్తూ అదంతా క్లియర్గా ఉంటుంది కదా. అందుకనే ప్రీవియస్గా ఉన్నదంతా ఎరేస్ చేసి ప్రెజెంట్ ప్రోగ్రామ్ అవుట్పుట్ మాత్రమే అక్కడ డిస్ప్లే చేసుకున్నాం. అందుకే క్లియర్ స్క్రీన్ యూస్ చేసుకున్నాము. కీబోర్డ్ నుంచి మనం దేన్ని రీడ్ చేసుకోవాలి? ఆ ట్రయాంగిల్లో ఎన్ని రోస్ మనం డిస్ప్లే చేయాలి అనేది యూజర్ నుండే కదా తీసుకోవాలి. సో printf ఎంటర్ హౌ మెనీ రోస్ యూ వాంట్ టు ప్రింట్. హౌ మెనీ రోస్ యూ వాంట్ టు ప్రింట్. ఇక్కడ మెసేజ్ మీ ఇష్టం, ఎలా అయినా రాసుకోండి. ఓకే, చాలా మంది మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది, కాలన్ వచ్చింది, ఇలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. మీరు ఈ డబుల్ కొటేషన్స్లో ఏదైతే రాశారో అదే అవుట్పుట్ స్క్రీన్ మీద యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది. సో క్వశ్చన్ మార్క్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. ఎంటర్ హౌ మెనీ రోస్ యూ వాంట్ టు ప్రింట్. సో ఎన్నైతే మీరు రోస్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అది రీడ్ చేసుకోవడానికి scanf ఇంటిజర్ వేరియబుల్ కదా n అనేది. సో %ది ఫార్మాట్ స్పెసిఫైయర్ %n. ఫర్ సపోజ్ 5 అనే వాల్యూని నేను పాస్ చేస్తున్నాను. ఆ 5 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ n అనే మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ అ మెమరీ లొకేషన్, నేమ్ ఈజ్ n. నేను 5 అనేది పాస్ చేస్తే ఆ 5 అనేది దీంట్లో ప్లేస్ అవుతుంది. ఓకే, అంతవరకు రీడ్ చేసాం. ఫర్ I is
ఈక్వల్ టు 0, 0 నుంచే కదా స్టార్ట్ అవ్వాలి. I ఈక్వల్ టు 0, దెన్ I ఈజ్ లెస్ దెన్ n. n వాల్యూ ఎంత తీసుకున్నాను నేను? 5 తీసుకున్నా. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రో అంటే 1 అవ్వాలి, ఆ నెక్స్ట్ రో అంటే 2 అవ్వాలి. సో I ఇంక్రిమెంట్ అవ్వాలి I ప్లస్ ప్లస్. దిస్ ఈజ్ అవుటర్ లూప్. ఓకే, రోస్ కి లూప్ రాసాం మనం. I వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ లెస్ దెన్ అనే సింబల్ మాత్రమే తీసుకున్నాము. 5 అంటే 0 1 2 3 4 వరకు జరుగుతుంది అంతే. అంటే ఇంతవరకునే నేను ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ ఫ్లార్ బ్రాకెట్ ఓపెన్ అగైన్ ఫర్. ఎప్పుడైనా సరే మీరు ఇలా తీసుకుంటే అరే డబుల్ డైమెన్షనల్ యారే తీసుకుంటే మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ప్రింట్ చేయాలి అనుకుంటే outer loop ఉంటుంది, inner loop కూడా ఉంటుంది. outer loop is for rows and inner loop is for columns. So for columns variable ఏంటి? j. So for j is equal to, j కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. j equal to 0, then j is less than or equal to i. అయినంత వరకు అది రిపీటెడ్ గా ప్రాసెస్ జరగాలి. ఓకే, j is less than or equal to i. ఇక్కడ చూడండి 0 0, నెక్స్ట్ 1 1, నెక్స్ట్ 2 2, అంతవరకు ఆగిపోతుంది కదా. నెక్స్ట్ 1 2 1 3 అలా వెళ్తుందా? వెళ్ళట్లేదు. అంటే ఆ రెండు ఈక్వల్ అయ్యేంత వరకు మాత్రమే మనం చెక్ చేయాలి. సో j ఈజ్ లెస్ దాన్, తక్కువైనా అండ్ ఈక్వల్ అయినా j ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i, దెన్ j ప్లస్ ప్లస్ ఇంక్రిమెంటేషన్. ఇలా అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్ రాసిన తర్వాత యాక్చువల్ లాజిక్ ఇఫ్ j ఈక్వల్ టు 0, j 0 అయితే ఆర్ j 0 0 ఆర్ i ఈక్వల్ టు j అయినా, ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా సరే అక్కడ మనం ఇవ్వాల్సిన వాల్యూ ఎంత? 1 అనేది ఇవ్వాలి. అంటే p ఆఫ్ i అండ్ j కి మనం అసైన్ చేయాల్సిన వాల్యూ ఎంత? 1. ఓకే, ఇది ట్రూ అయితే ఇది జరగాలి. అది ట్రూ కాకపోతే ఏం జరగాలి అంటే ఈ మిడిల్లో నంబర్స్ ని మనం ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. ఎల్స్ p ఆఫ్ i అండ్ j ఈక్వల్ టు, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, ఇక్కడ ఏమొస్తుంది? p ఆఫ్ i మైనస్ 1 అండ్ నెక్స్ట్ j మైనస్ 1 ప్లస్ p ఆఫ్ i minus 1 and next one j. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే 1 అనే దాన్ని ఈ ఇండెక్స్ పొజిషన్స్ లోకి మనం అసైన్ చేస్తాం. ఒకవేళ ఇది కాకపోతే ఎల్స్ పార్ట్ వస్తుంది. ఎల్స్ పార్ట్ వచ్చి ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత అక్కడ నంబర్ని డిస్ప్లే చేస్తుంది. సో ఏమవుతుంది ఇక్కడ? ఇఫ్ తర్వాత నేను బ్రాకెట్ ఓపెన్ చేయలేదు కదా, ఎందుకని? సింగిల్ స్టేట్మెంట్ దానికోసం, అందుకని బ్రాకెట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ లేదు కాబట్టి క్లోజ్ లేదు. అదే 2 స్టేట్మెంట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి, 2 ఆర్ మోర్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇఫ్ తర్వాత బ్రాకెట్ ఓపెనింగ్ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి. ఒకటే ఉంది కాబట్టి నేను ఓపెన్ చేయలేదు. ఎల్స్ పార్ట్ దగ్గర కూడా అంతే, ఓన్లీ 1 స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లార్ బ్రాకెట్స్ ఓపెన్ లేదు, క్లోజ్ లేదు. ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ తీసుకున్నది ఏంటి? ఫర్ లూప్ క్లోజింగ్ అన్నమాట. ఓకే, ఏ ఫర్ లూప్ ఈ ఫర్ లూప్ క్లోజింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్రాకెట్ తీసుకోవాలి. ఇది దేనికి? అవుటర్ ఫర్ లూప్. దిస్ ఈజ్ ఇన్నర్ ఫర్ లూప్ క్లోజింగ్ బ్రాకెట్. ఇన్నర్ ఫర్ లూప్ ఇదేంటి? అవుటర్ ఫర్ లూప్ క్లోజింగ్ బ్రేస్. ఓకే, ఇంతవరకు మనం ఆ ట్రయాంగిల్ నంబర్స్ ని ఫైండ్ అవుట్ చేసాం అంతే. డిస్ప్లే చేయాల అంటే మెమరీ లొకేషన్స్ లో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నిటిని ప్లేస్ చేసుకున్నాము. వాటిని మనకి నచ్చినట్లుగా ప్రింట్ చేసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ 2 నంబర్స్ ని యాడ్ చేయాలి. a ఈక్వల్ టు 10 అండ్ b ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం. a ప్లస్ b చేసాము 30. అది మెమరీలో స్టోర్ అయ్యింది. బట్ మీరు ప్రింట్ చేయకపోతే ఆ వాల్యూస్ ఎలా వస్తాయి? ఏ వాల్యూ ఇది, b వాల్యూ ఇది అండ్ సమ్ ఇది అని ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేసి అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాయాలి కదా. సో అవుట్పుట్ స్టేట్మెంట్ రాసినప్పుడు అక్కడ ఫార్మేట్ మనకి నచ్చిన విధంగా డిస్ప్లే చేసుకునేలాగా రాసుకోవాలి. అంటే అది ఎలా రావాలి, ఆ ట్రయాంగిల్ ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది అక్కడ రాస్తాం. ఇక్కడ ఒకసారి మీకు ఇది ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకు ముందు. చూడండి, ఇఫ్ i
సారీ ఇఫ్ j ఈక్వల్ టు 0 అండ్ I ఈక్వల్ టు j అయితే అంటే ఇక్కడ 1 డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ I వాల్యూ 2 అండ్ j వాల్యూ 1. I వాల్యూ 2, j వాల్యూ 1, I వాల్యూ 2. ఓకే, j వాల్యూ ఎంత అయింది? 1, 0 కాదు కదా. అండ్ I వాల్యూ ఎంత తీసుకున్నాం? 2 అండ్ j వాల్యూ ఎంత? 1. 2 ఈక్వల్ టు 1 కరెక్టా? కాదు కదా. సో ఇది జరగదు. ఎక్కడికి వస్తుంది కంట్రోల్? ఇక్కడ వస్తుంది, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఈ ఎల్స్ పార్ట్కి వచ్చినప్పుడు I వాల్యూ ఎంత అయింది? 2 అండ్ j వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. అండ్ I -1 అన్నాము అంటే ఎంత అవుతుంది? 1 అండ్ j -1 అన్నామంటే 0 అండ్ I -1 అన్నామంటే 1 అండ్ j వాల్యూ ఎంత ఇక్కడ? 1. సో P10లో ఏ నెంబర్ అయితే ఉందో P10 అంటే ఏది? ఇది కదా. ఎంత ఉంది నెంబర్లో? 1 ఉంది. అండ్ నెక్స్ట్ ప్లస్ P11లో ఎంత ఉంది? P11 అంటే ఎంత ఉంది? 1 ఉంది. సో 1 + 1 జరిగి రిజల్ట్ 2. ఆ 2 అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది? P21లో ప్లేస్ అవుతుంది. అంతేనా? అదే కదా మనం లాజిక్ రాసాం. నెక్స్ట్ నేను ఇక్కడికి వస్తున్నా. 3-1 డైరెక్ట్గా తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇంక్రిమెంటేషన్ అలా జరుగుతూ ఉంటుంది. 3-1 తీసుకుంటున్నా ఈసారి. I వాల్యూ ఈజ్ 3 అండ్ నెక్స్ట్ j వాల్యూ ఈజ్ 1. I వాల్యూ ఈజ్ 3. ఓకే, నౌ సీ I వాల్యూ ఈజ్ 3, j వాల్యూ ఈజ్ 1. ఇక్కడ ఏమవుతుంది? 3 - 1 అంటే 2, j - 1 అంటే 0నే. అండ్ P(i - 1) అంటే ఎంత అవుతుంది? 2 అండ్ j అంటే 1నే. అక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. P(20) P(20) ఎంత ఉంది? 1 ఉంది. అండ్ P(21) ఎంత ఉంది? P(21) అంటే ఇదే కదా. P(21) ఎంత ఉంది? 2 ఉంది. 1 + 2 జరిగి 3 అనే రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? P(31)లో వచ్చిందా 3 అనేది? ఆ నెక్స్ట్ 3 2 కదా. అంతేనా? ఇది ఇలా ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఏది ఇంక్రిమెంట్ అవుతుంది? ఇన్నర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇన్నర్ లూప్ ఫాల్స్ అయితేనే అవుటర్ లూప్కి వస్తుంది కంట్రోల్. సో ఇన్నర్ లూప్ ఎంత అయింది? ఇప్పుడు 2 అయింది. j వాల్యూ 2 అయింది. I వాల్యూ మాత్రం 3నే. I వాల్యూ 3, j వాల్యూ 2. ఇప్పుడు చూద్దాం. నౌ సీ వాల్యూస్. P(i - 1) 3 - 1 అంటే 2, j - 1 అంటే 1, I - 1 అంటే 2, j వాల్యూ యాజ్ ఇట్ ఈస్ 2. ఓకే, నౌ P(21) అంటే వాల్యూ ఎంత? P(21) అంటే 2 అండ్ నెక్స్ట్ P(22) అంటే P(22) అంటే ఎంత ఉంది? 1. సో 2 + 1 జరిగి 3 అనేది ఏ ప్లేస్ లో అసైన్ అవుతుంది? P(32). P(32) అంటే ఇదేనా? 3. ఓకే, ఆ నెక్స్ట్ మళ్ళీ j ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. j ఇంక్రిమెంట్ అయ్యి ఎంత అవుతుంది ఈసారి? 3 అవుతుంది. సో ఇక్కడ చూడండి, 3 = 3 కండిషన్ ట్రూ. కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది అనమాట. j 0నా? కాదు. I = j అయ్యిందా? అయ్యింది కదా. 3 = 3 ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. r అంటే ఏ ఒక్కటైనా సరే ట్రూనే. సో 3 = 3 కాబట్టి ఇక్కడికి వస్తుంది. 1 అనేది దేనికి అసైన్ అవుతుంది? 3 పొజిషన్కి. ఇదే కదా 3 డైరెక్ట్ 1 అనేది అక్కడ ప్లేస్ అయిపోయింది. అంటే ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడికి వస్తుందా కంట్రోల్? ఇప్పుడు ఈసారి రాదు, అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలి అంటే మీరు రిమైనింగ్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వీడియో చాలా లెంగ్దీ అయిపోతుంది. ఇప్పటికే చాలామంది చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తెలుసున్న వాళ్ళు ఏంటి ఇంత చిన్నగా చెప్తున్నారో అని అనుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి మెమరీలో స్టోర్ చేసుకున్నాం అంతే. మనకు కావాల్సిన అవుట్పుట్ని ప్రింట్ చేయట్లా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవాలి. డిస్ప్లే వాల్యూస్ ఇన్ అ ట్రయాంగిల్. ఎలా ప్రింట్ చేయాలి? ఈ ఫార్మేట్లో ప్రింట్ చేయాలి. యాక్చువల్గా మనం లాజిక్ రాసినప్పుడైతే నార్మల్ ట్రయాంగిల్ అని నేను తీసుకున్నా వాల్యూస్ కోసం. ఇప్పుడు ఈ స్పేసెస్తో సహా మనం ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పాస్కల్స్ ట్రయాంగిల్లో 0th రో నుంచి 4th రో వరకు తీసుకున్నాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 5 కదా. సో n వాల్యూ ఎంత? 5.
ఓకే, అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ పాస్కల్స్ ట్రయాంగిల్. జస్ట్ ఒక టైటిల్ లాంటిది నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా, పాస్కల్స్ ట్రయాంగిల్ అని. కర్సర్ని నెక్స్ట్ టైంకి పంపించేస్తున్నాను, ఎందుకంటే పక్కన డిస్ప్లే చేయకూడదు కదా నాకు ట్రయాంగిల్. ఆ కింద నీట్గా ఇలా రావాలన్నమాట. ఇది టైటిల్ వస్తూ కింద నీట్గా ట్రయాంగిల్లో నంబర్స్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఇంకా మీకు ఇక్కడ అండర్లైన్స్ రావాలి అనుకుంటే నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో అలా డాట్ డాట్ డాట్స్ పెట్టుకోండి. మీ ఇష్టం, అవుట్పుట్ని మీకు నచ్చినట్లుగా ఫార్మాట్ చేసుకోవచ్చు. ఫర్ I is equal to 0, I is less than n, I plus plus. లాజిక్ ఎలా అయితే రాసామో అలానే ఫర్ లూప్స్ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే అక్కడ ప్లేస్ చేసిన ఆ నెంబర్స్నే కదా మనం ప్రింట్ చేసుకోవాలి. కాకపోతే మనకి నచ్చిన ఫార్మాట్లో ప్రింట్ చేయాలి, అక్కడ చేంజ్ వస్తుంది అంతే. నెక్స్ట్ I ఈక్వల్ టు 0 అవుతూ, I ఈజ్ లెస్ దాన్ n అవుతూ, I ప్లస్ ప్లస్ అవుతూ. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ స్పేసెస్ని ప్రింట్ చేసుకోవాలి. చూడండి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి ఫస్ట్ లైన్లో. ఇదొక స్పేస్ అండ్ ఇది ఇంకొక స్పేస్, ఇది ఇంకొక స్పేస్, ఇది ఇంకొక స్పేస్. ఎన్ని స్పేసెస్ ఉన్నాయో చూడండి, 4 స్పేసెస్. అండ్ ఆ నెక్స్ట్ లైన్కి వస్తే ఎన్ని స్పేసెస్ అవుతున్నాయి, 1 2 3, 3 స్పేసెస్. ఆ నెక్స్ట్ లైన్కి వస్తే 2 స్పేసెస్, ఆ నెక్స్ట్ లైన్కి వస్తే 1 స్పేస్. సో ఇక్కడ స్పేసెస్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ పైన ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 4 స్పేసెస్ ఉన్నాయి. అలాగే ఎన్ని స్పేసెస్, 1 స్పేస్ వరకు ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేసిన తర్వాతే కదా ఈ నెంబర్ని మనం డిస్ప్లే చేయాలి. సో 4 స్పేసెస్ వచ్చాయి. ఇక్కడ n వాల్యూ ఎంత తీసుకున్నాం, 5. అంటే 5 మైనస్ 1 అయితే 4 కదా. సో ఇక్కడ s is equal to n minus 1 అని స్టార్ట్ చేసుకుంటున్నాం. n వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. 5 మైనస్ 1 అంటే 4. సో s is equal to 4. ఫస్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 అలా ప్రింట్ చేసుకోవాలి కదా. సో s is గ్రేటర్ దాన్ i. దీనికి రిలేషన్ s is గ్రేటర్ దాన్ i. గ్రేటర్ దాన్ అనే సింబల్ని మనం యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఇక్కడ డిక్రిమెంటేషన్ ఆర్ ఇంక్రిమెంటేషన్ ఏది ఉండాలి, డిక్రిమెంటేషన్ ఉండాలి. సో s మైనస్ మైనస్. ఈ లూప్ దేనికోసం, స్పేసెస్ కోసం. అంటే ట్రయాంగిల్ ఈ ఫార్మాట్లో ప్రింట్ చేయడానికి ఈ ముందు యూజ్ చేసిన స్పేసెస్, ఈ మిడిల్లో యూజ్ చేసిన స్పేసెస్ కాదు, స్టార్టింగ్లో మనం యూజ్ చేసిన స్పేసెస్కి. దిస్ ఈజ్ ఫర్ స్పేసెస్. అంటే స్పేస్ని ప్రింట్ చేయాలి కదా, ఏం చెప్పాలి ఇక్కడ, printf స్పేస్ అంటే సింపుల్గా కొటేషన్స్ ఓపెన్, స్పేస్ బార్ను ఒక్కసారి ప్రెస్ చేస్తారు, కొటేషన్స్ క్లోజ్, ఫైనల్లీ సెమికోలన్. ఓకే, స్పేస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్. ఫర్ j ఈజ్ ఈక్వల్ టు, ఇన్నర్ లూప్ వేరియబుల్ అంటే j కదా, అవుటర్ లూప్ వేరియబుల్ i. j ఈజ్ ఈక్వల్ టు 0, then j ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i, j ప్లస్ ప్లస్. అంతకుముందు మనం ఇన్పుట్ తీసుకున్నప్పుడు రాసినట్లుగానే. నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి ఇప్పుడు, printf %d, p of i and j. p of ijలో ఉన్న వాటిని ప్రింట్ చేయాలి. దీనికి ఇది క్లోజింగ్ అండ్ ఇక్కడ ఫర్ లూప్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఈ ఫర్ లూప్కి ఇక్కడ క్లోజింగ్. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా గెట్ ch అండ్ ఫైనల్లీ దేర్ ఈస్ అ క్లోజింగ్ బ్రాకెట్. మళ్ళీ నేను క్లోజింగ్ బ్రాకెట్ తీసుకున్నది ఏంటిది, మెయిన్ క్లోజింగ్ బ్రాకెట్. ఇది టోటల్గా ప్రోగ్రామ్. అంటే ఇక్కడ ఒకసారి అవుట్పుట్ చూస్తే ఈ %d అని తీసుకున్నాం చూడండి, ఇక్కడ ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేయటానికి కదా. ఈ ప్రింట్ చేసినప్పుడు పక్క పక్కనే ప్రింట్ అవ్వకూడదు కదా, అలాగే ఇక్కడ ట్యాబ్ స్పేస్ కూడా నాకు అక్కర్లా, ఎక్కువ స్పేస్ వచ్చేస్తుంది. కొన్ని స్పేసెస్ కావాలి. అలా ఎన్ని స్పేసెస్ అయితే మీకు నంబర్కి మధ్యలో కావాలో, ఈ స్పేస్ ఎంత స్పేస్ కావాలో అది ఇక్కడ ఇవ్వడమే. నంబర్లో %3d అని ఇచ్చాను నేను, అంటే 3 స్పేసెస్ వస్తుంది అనమాట గ్యాప్. ఇనీషియల్లీ ఐ వాల్యూ ఇస్ 0. 0 ఈజ్ లెస్ దాన్ n. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. 0 ఈజ్ లెస్ దాన్ n. n వాల్యూ ఎంత తీసుకున్నాం, 5. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇంక్రిమెంటేషన్కి వెళ్ళదు కదా, ఫస్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట.
సో n వాల్యూ 5, 5 మైనస్ 1 అంటే 4. సో s వాల్యూ ఎంత అయింది 4, i వాల్యూ ఎంత 0. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ అయ్యింది. ఇక్కడ వస్తుంది ఏం ప్రింట్ చేస్తుంది, ఏమీ ప్రింట్ చేయదు, కర్సర్ ఒక స్పేస్ తర్వాతకి ప్లేస్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడికి ప్లేస్ అవుతుంది అనమాట. ఇక్కడ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ అక్కడికి ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఈ లూప్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడే ఇక్కడికి వస్తుంది, కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ ఇక్కడ వస్తుంది s మైనస్ మైనస్. నౌ s వాల్యూ ఈజ్ వాట్ 3. 4 మైనస్ మైనస్ అంటే 3 అయ్యింది. 3 కూడా 0 కంటే ఎక్కువే కదా, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇంకొక స్పేస్ ప్రింట్ చేస్తుంది. నౌ కర్సర్ ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ అవుతుంది, ఇంకొక స్పేస్ తర్వాత ప్లేస్ అవుతుంది. ఓకే, మళ్ళీ s మైనస్ మైనస్. నౌ s వాల్యూ ఈజ్ ఎంత 2. 2 ఈజ్ గ్రేటర్ దెన్ 0. అగైన్ కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ కర్సర్ ఒక స్పేస్ తర్వాత ప్లేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ s మైనస్ మైనస్. నౌ s వాల్యూ ఈజ్ 1. 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూనే. మళ్ళీ స్పేస్ ప్లేస్ అవుతుంది, మళ్ళీ స్పేస్ వస్తుంది, ఒక స్పేస్ తర్వాత కర్సర్ ప్లేస్ అవుతుంది, అంటే ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ. నెక్స్ట్ s మైనస్ మైనస్. నౌ s వాల్యూ ఈజ్ 0. 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు కంట్రోల్ ఇక్కడ నుంచి అక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. j ఈజ్ ఈక్వల్ టు 0. i వాల్యూ ఎంత ఉంది, 0నే ఉంది. సో 0. 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయ్యింది కదా, సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ప్రింట్ చేస్తుంది, p ఆఫ్ 0 0లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఎప్పుడు 3 స్పేసెస్ తర్వాత p ఆఫ్ 0 0. ఓకే, 3 స్పేసెస్ ఏవవి, ఇవి మనం ఇక్కడ నెంబర్కి మధ్యలో ఇచ్చిన స్పేసెస్. p ఆఫ్ 0 0లో ఏం పెట్టాం, ఆల్రెడీ మనం అక్కడ ప్లేస్ చేసాం కదా, ఏం ప్లేస్ చేసాం 1 కదా, సో ఆ 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ j ఇంక్రిమెంట్ అవుతుంది. నా j వాల్యూ ఈజ్ 1, అంటే ప్రింట్ అయిపోయిన తర్వాత కర్సర్ ఇక్కడికి వస్తుంది. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్. సో ఫాల్స్ అయితే నౌ కంట్రోల్ గోస్ టు దిస్ లూప్, బయట లూప్ వెళ్తుంది అనమాట. i వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది. ఓకే, ఇక్కడ వస్తుంది ఇంక్రిమెంటేషన్కి. i వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి 5 మైనస్ 1 అంటే 4. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ, ఇక్కడికి వస్తుంది. ఒక స్పేస్, ఎక్కడ స్పేస్ రావాలి, నెక్స్ట్ లైన్లో కదా, అంటే కంట్రోల్ ఈ నంబర్ని ప్రింట్ చేసిన తర్వాత ఎక్కడికి ప్లేస్ అయ్యి వెళ్ళాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. అంటే బిఫోర్ ప్రింటింగ్ స్పేసెస్ అగైన్ మీరు ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ ఇక్కడ రాసుకోవాలి. దేనికోసం, స్లాష్ అని కోసం. ప్రింట్ఎఫ్ ఇక్కడైనా రాయాలి, అంటే అవుటర్ లూప్ స్టార్టింగ్లో అయినా రాసుకోవాలి. లేదు అంటే ఇన్నర్ లూప్ క్లోజ్ చేసాం కదా, ఈ క్లోజ్ చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసాం చూడండి, ఈ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ రాసుకోవాలి ప్రింట్ఎఫ్ స్లాష్ అని. చాలా ఇంపార్టెంట్ ఇది, నెక్స్ట్ టైంకి కర్సర్ని పంపించాలి కదా, అంటే ఈ బ్రాకెట్ ఇన్నర్ లూప్ బ్రాకెట్ క్లోజ్ అయిన తర్వాత స్లాష్ అని పెట్టాలి. అదే మీరు లోపల పెట్టారంటే ప్రతి నెంబర్కి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది, ఇవన్నీ కూడా 1 by 1 ప్రింట్ అవుతూ వచ్చేస్తాయి, అది రాంగ్. సో క్లోజ్ అయిన తర్వాత ప్రింట్ఎఫ్, ఆ నెక్స్ట్ అవుటర్ లూప్ క్లోజింగ్ బ్రాకెట్ గెట్ ch. ఇదే స్టేట్మెంట్ని మీరు ఇక్కడ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అంటే ప్రింట్ చేసే ముందు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, ఇక్కడే నెక్స్ట్ లైన్కి వెళ్ళి అప్పుడు ఇంక్రిమెంటేషన్స్ జరుగుతున్నాయి. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ట్రూ కాబట్టి స్పేస్, అంటే నెక్స్ట్ లైన్కి వచ్చి కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో 1 స్పేస్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ s మైనస్ మైనస్. సో s వాల్యూ ఈజ్ 3, 3 గ్రేటర్ దాన్ 1 ట్రూ. సో కర్సర్ నౌ హియర్. అండ్ నెక్స్ట్ s మైనస్ మైనస్ 2, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1, కర్సర్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ కండిషన్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇంకా ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో, ఇంకా వాల్యూ మనం ప్రింట్ చేయలేదు. నెక్స్ట్ వస్తుంది j వాల్యూ 0, దెన్ j ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు i. వాట్ ఈస్ ద i వాల్యూ 1, j వాల్యూ 0. 0 ఈజ్ లెస్ దాన్ 1 కండిషన్ ట్రూనా కదా, ట్రూ. నాకు ఇక్కడికి వస్తుంది, అంటే 0 1లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. 0 1లో ఏముంది, ఆల్రెడీ అంతకు ముందు చూసాం కదా మనం, 1 ఉంటుంది, ఆ 1 ప్రింట్ అవుతుంది ఈ ప్లేస్లో. నెక్స్ట్ 3 స్పేసెస్ వస్తాయి. 3 స్పేసెస్ తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంటేషన్, j వాల్యూ నా 1 ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది.
నెక్స్ట్ ఐ వాల్యూ 1 అండ్ జే వాల్యూ కూడా 1. ప్రీవియస్గా కూడా ఐ వాల్యూ 1 ఉంది, నేను అరెస్ట్ చేయలేదు. ఓకే 1 1. ఓకే పి ఆఫ్ 1 1లో ఏముంది అక్కడ? పి ఆఫ్ 1 1లో 1 ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పి ఆఫ్ 1 1 ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలా మనం మొత్తానికి ట్రయాంగిల్ షేప్లో వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తున్నాము. ఇవి అవుట్పుట్ రప్పించడానికి కావలసిన స్టేట్మెంట్స్. ఓకే సేమ్ ఇదే ప్రోగ్రామ్ని నేను ఎడిటర్లో కూడా టైప్ చేస్తాను. అక్కడైతే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వను, జస్ట్ టైప్ చేస్తాను అంతే. అంటే మళ్ళీ వినాలా అని అనుకుంటారు, అలా వినక్కర్లేదు. టైప్ చేసి దానికి అవుట్పుట్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. అది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే 5 రోస్ అంటే 5 రోసే డిస్ప్లే అవుతాయి. అలా మనం 10 రోస్ వరకు ప్రింట్ చేసుకోవచ్చు. పాస్కల్స్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను టర్బో సి ఎడిటర్లో రాశాను. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. మీరు ఏ ఎడిటర్ అయితే యూస్ చేస్తున్నారో ఆ ఎడిటర్లో న్యూ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేయండి. నేను ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందో డిస్ప్లే చేసి చూపిస్తున్నా. ఫైల్ మెను ఓపెన్, నేను ఆల్రెడీ రాశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నా. pascal.c ఓపెన్. సో నౌ see this is program. Compile this program. Shortcut is Alt plus F9 or go to compile menu, then click on this compile option. Alt plus F9 is a shortcut. Warnings levu, errors levu. So go to run. First option is run. Shortcut is Control plus F9. Enter n value. నేను మీకు ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎంటర్ హౌ మెనీ రోస్ యూ వాంట్ టు ప్రింట్ అని చెప్పాను. అది చాలా క్లియర్గా ఉంటుంది అలా మెసేజ్ ఇచ్చినట్లయితే. ఇక్కడ ఎంటర్ ఎన్ వాల్యూ అంటే ఎన్ వాల్యూ ఏంటి తెలియదు కదా, సో మీరు అలానే రాయండి, ఎంటర్ హౌ మెనీ రోస్ యూ వాంట్ టు ప్రింట్ అని. 5 చూడండి, 5 రోస్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ again I want to run this program, Control plus F9. Now n value is 9. చూడండి 9 రోస్ ప్రింట్ చేసింది. అండ్ నంబర్కి మధ్యలో స్పేసెస్, ఎన్ని స్పేసెస్ తీసుకున్నానంటే 3 స్పేసెస్. అవుట్పుట్ స్టేట్మెంట్లో %3d అని తీసుకున్నాను, అందుకే 3 స్పేసెస్ కావాలి కాబట్టి. అలాగే ముందంతా స్పేసెస్ వచ్చినాయి కదా, ఆ స్పేసెస్కి మనం ఫర్ లూప్ యూస్ చేసుకున్నాం. లూపింగ్ వేరియబుల్ s అనే దాన్ని తీసుకున్నాము. s equal to n minus 1 అంటే 9 minus 1 8 స్పేసెస్ ఫస్ట్ లైన్లో వస్తాయి. నెక్స్ట్ 7 స్పేసెస్, నెక్స్ట్ 6 స్పేసెస్ అలా వస్తాయి అన్నమాట. Now again Control F9. Now 10. ఓకే 10 రోస్ డిస్ప్లే చేసింది. ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే 1 9 36 8 41 ఇలా ఉన్నాయి కదా వాల్యూస్. అగైన్ Control plus F9. ఈసారి నేను 15 రోస్ కావాలని ఇస్తున్నా. 15 ఏమైనా పెరిగాయా? 15 రోస్ డిస్ప్లే చేసిందా? చేయలేదు. ఎందుకని? నేను అక్కడ యారేలో పి ఆఫ్ అని చెప్పి సైజ్ 10/10 ఇచ్చా. అంటే 10 రోస్ వరకు మాత్రమే ప్రింట్ చేసుకోవడానికి అది ప్రోగ్రామ్. మీకు 15 కావాలనుకోండి, ఆ పి ఆఫ్ అన్న దగ్గర ప్రోగ్రామ్ రాసేటప్పుడే 20/20 అనో 30/30 అనో ఇస్తారు. కానీ దానివల్ల ఒక ప్రాబ్లం ఉంది. అంటే మీరు అక్కడ సైజ్ని ఫిక్స్ చేస్తున్నారనమాట. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ రాశాను, సపోజ్ మీరు రన్ చేస్తున్నారు, మీకు ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలీదు, ఎలా ఎడిట్ చేయాలో తెలీదు, అయినా అవుట్పుట్ మాత్రమే నేను మీకు ఇస్తాను. అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని మీకు ఇవ్వను, ఎలా రాశానో కూడా మీకు తెలీదు. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మాత్రమే ఇస్తా. సింపుల్గా ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మీరు రన్ చేస్తున్నప్పుడు ఏం చెప్తుంది? ఎంటర్ ఎన్ వాల్యూ అంటది అంతే. మీరు ఇచ్చిన వాల్యూని బట్టి అది ప్రింట్ చేస్తుంది. మీకు ఇక్కడ 10 వరకు డిస్ప్లే అవుతుంది, 15 రోస్ కావాలంటే ప్రింట్ అవ్వట్లా. అంటే మీరేమో ఆ ప్రోగ్రామ్ని మాడిఫై చేయలేరు. సో అలాంటి కేసెస్లో అక్కడ యారే కాన్సెప్ట్ అనేది సరిపోదన్నమాట. యారే అనేది స్టాటిక్ మెమరీ లొకేషన్. మీరు ఎంతైతే సైజ్ ఇచ్చారో అంతవరకు మాత్రమే అది ప్రింట్ చేస్తుంది. అలా కాదని చెప్పి నేను ఎంత ఇచ్చినా సరే అది ప్రింట్ చేయాలి కాబట్టి 100/100 ఇస్తాను అని మీరు అనుకోవచ్చు. అలా ఇస్తే మెమరీ వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. 100/100 అంటే చాలా ఎక్కువ మెమరీ వేస్టేజ్ కదా. నేను 10/10 యూస్ చేసుకుంటాను, 100/100 ఇచ్చాం ప్రోగ్రాంలో అంటే అక్కడ ఏమవుతుంది? మిగిలిన 90/90 అంతా కూడా మెమరీ వేస్టేజ్ ఉంటుంది.
అలా కాదు, మీకు కావలసినన్ని రోస్ రన్ టైమ్‌లో డిస్‌ప్లే అవ్వాలి అని అనుకున్నప్పుడు మాత్రం డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్‌ని మీరు యూజ్ చేసుకోవాలి. అదే పాయింటర్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. అవన్నీ కూడా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ సెక్షన్స్ అండ్ టాపిక్ సెక్షన్స్‌లో వన్ బై వన్ తెలుసుకుందాం. సో, క్లోజ్ చేసేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ క్లియర్‌గా మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. ఫైల్ quit. If you understand this, please hit the like button and subscribe, share to your friends. Thank you. Thanks for watching. Have a nice day.